సిట్టింగ్ సీట్ చేజారిన మంత్రి పక్క జిల్లాపై గురిపెట్టారు. బంధుగణం బలం అనుకుంటున్నారు. సామాజిక వర్గాన్ని చూసి పోటీకి సై అంటున్నారు. కర్నూలు వైసీపీ పంచాయతీ అనంతపురం రాజకీయాలపై ప్రభావం చూపిస్తోంది. మొన్నటిదాకా ఒక పోలీస్ ఆఫీసర్ తెరపైకొస్తారు అనుకున్న చోట ఇప్పుడు మంత్రి పేరు బలంగా వినిపిస్తోంది. తనకి టికెట్ రాకుండా చేసిన బ్రదర్స్ పై రివెంజ్ తీర్చుకోవడానికే ఆయన అక్కడ పోటీ చేయాలి అనుకుంటున్నారా? ఆ టార్గెట్ తోని పార్టీ మారాలనుకుంటున్నారా? గుంతకల్లుపై గురిపెట్టారా? టీడీపీ నుంచి పోటీ చేస్తారా? గుంఫనంగా గుమ్మనూరు వ్యూహ ప్రతివ్యూహాలతో అనూహ్యంగా మారిపోతోంది అనంతపురం రాజకీయం. గుంతకల్లు టీడీపీ రేసులో గుమ్మనూరు జయరాం పేరు గట్టిగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరును తప్పించింది వైసీపీ అధిష్టానం. అక్కడ కొత్త ఇన్ఛార్జిని నియమించి మంత్రికి ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. ఆలూరు చేజారడంతో అసంతృప్తిగా ఉన్న మంత్రి జయరాం సైలెంట్ గా పావులు కదుపుతున్నారు. ఆలూరు నియోజకవర్గానికి ఆనుకునే ఉన్న గుంతకల్లుపై కన్నేశారట మంత్రి గుమ్మనూరు. సరిహద్దులో ఉన్న బళ్ళారిలో గుమ్మనూరు జయరాం సోదరుడు మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా బళ్ళారి, గుంతకల్లులో కాస్తో కూస్తో బంధువర్గంతో పాటు మంత్రి సామాజిక వర్గం బలంగా ఉంది. అందుకే గుంతకల్లు టీడీపీ టికెట్ కోసం జయరాం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గుమ్మనూరు వైసీపీని వీడి టీడీపీలోకి వస్తారన్న ప్రచారం బలంగా ఉంది. వాస్తవానికి మంత్రి కుమారుడు ఈశ్వర్ గుంతకల్లు నుంచి పోటీ చేస్తారని మొదట టాక్ నడిచింది. అయితే ఇప్పుడు గుమ్మనూరు జయరామే గుంతకల్లుకొస్తున్నారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. గుంతకల్లులో గెలుపోటముల్ని నిర్ణయించేది బీసీ సామాజిక వర్గమే. అందులో కూడా బోయ సామాజిక వర్గం కీలకం. గుంతకల్లు నుంచి పోటీ చేస్తే కలిసొస్తుందన్న ఆలోచనతో గుమ్మనూరు ఈ సీటు నుంచి పోటీకి సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ 2 రోజుల క్రితం గుంతకల్లు వచ్చి సన్నిహితులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేస్తారని స్థానికంగా ఉన్న బంధువులు, సన్నిహితులకు సంకేతాలు కూడా ఇచ్చారట మంత్రి సోదరుడు. గుంతకల్లుకి పక్కనే ఆలూరు నియోజకవర్గం ఉండడం, ఆలూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, ప్రజలు గుంతకల్లుతో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం కూడా గుమ్మనూరు జయరాంని గుంతకల్లు వైపు చూసేలా చేస్తోంది. అనంతపురంలో సిద్ధం సభకు, అంతకుముందు ఉరవకొండ సభకు కూడా గుమ్మనూరు జయరాం గైహాజరు కావడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి రావడం దాదాపుగా ఖాయమైపోయిందంటున్నారు. అయితే గుంతకల్లు నుంచే పోటీ చేస్తారా, లేదంటే వేరే ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్నది పార్టీ మారాకే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా జయరాం ఈ ప్రచారంపై నోరు మెదపలేదు. ఇటు టీడీపీ కూడా ధృవీకరించడం లేదు. ఒకవేళ గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగితే బెంచ్ మంత్రి అంటూ విమర్శించిన లీడర్లు, క్యాడర్ ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్న. మరో వారం రోజుల్లో గుంతకల్లు టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.